నిజంగా ఒక రకంగా ఇది హిస్టారిక్ జడ్జిమెంటే, చాలా రోజులుగా నలుగుతున్న ఇష్యూ. అయితే ఇప్పుడు నిన్న చాలా రకాల విశ్లేషణలు జరిగాయి, మీరు కూడా కొన్ని అంశాలని, అలాగే తీర్పు ఏముంది అన్న అంశాలను కూడా మీరు ప్రస్తావించారు. అంటే ఇది రాజ్యాంగపరంగా ఎలా సరైనది అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఇవాళ నిన్నొచ్చిన తీర్పే కాదు, 2020లోనే స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఈ వర్గీకరణ చేయడం కరెక్టే అని చెప్పి తీర్పు చెప్పింది. కానీ సమస్య ఏమొచ్చిందంటే అంతకుముందు 2004-5లో ఈవి చిన్నయ్య వర్డిక్ట్ ఉంది, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమన్నదంటే ఇది రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు, రాష్ట్రాలకు అధికారం లేదు అని తీర్పు చెప్పింది. అందుకొరకు 2020లో 5 సభ్యుల ధర్మాసనం, జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వం ధర్మాసనం దీన్ని 7 సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేసింది. సో ఇప్పుడు డివై చంద్రచూడ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. అందువల్ల వాస్తవంగా ఈ వర్గీకరణకు అనుకూలంగా 2020లోనే తీర్పు వచ్చింది. సో అందువల్ల కానీ అది హయ్యర్ బెంచ్, జ్యుడిషియల్ బెంచ్కి వెళ్ళాలి కనుక 7 జడ్జి బెంచ్కి వెళ్ళి నిన్న జడ్జిమెంట్ వచ్చింది. ఇక మీరు అడిగిన క్వశ్చన్ రాజ్యాంగ పరంగా దీనికి ఏంటి, ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు 20 ఏళ్ల క్రితం వర్గీకరణ చెల్లదని చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఏంటి, ఎప్పుడు కూడా జ్యూరిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అవుతుంది, స్టాటిక్గా ఉండదు. దీంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. అంటే స్టేట్ ఒక దేశం సమాజంలో ఒక వర్గం బ్యాక్వర్డ్గా ఉంటే ఆ బ్యాక్వర్డ్ క్లాస్ వర్గానికి అనుకూలంగా ఏ రకమైన అఫర్మేటివ్ యాక్షన్, అనుకూల చర్యలు, సాధికారిక చర్యలు తీసుకునే అధికారం రాజ్యానికి ఉంటుంది అని. సో 15(4), 16(4) ఏమని చెప్పింది అంటే ఎవరైనా వెనుకబడిన వర్గం ఉంటే ఆ వెనుకబడిన వర్గాన్ని బాగుపరచడానికి, డెవలప్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు అని ఉంది. అంటే ఇవాళ వర్గీకరణ కూడా ఏంటి, వర్గీకరణకు కూడా మోర్ బ్యాక్వర్డ్ ఉన్నవారు నష్టపోతున్నారు కనుక దాన్ని బాగు చేసేందుకు చర్య. అందువల్ల ఇది పర్ఫెక్ట్లీ విత్ ఇన్ ద 15(4) అండ్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుకే నిన్న తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాజ్యాంగంలోని 16(4) కూడా వర్గీకరణ చేయకూడదని ఎక్కడా లేదు, వర్గీకరణ చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. అసలు మనం లోతుగా అధ్యయనం చేస్తే 15(4), 16(4) యొక్క లక్ష్యమే బ్యాక్వర్డ్ వాళ్ళకు ఉపయోగపడాలి అని. సో అందువల్ల ఇది క్లియర్గా రాజ్యాంగ విజన్లో భాగం. అయితే ఇక్కడ చర్చ ఏమొచ్చిందంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్లో, ఇది మండల కమిషన్ తీర్పుగా పేర్కొంటారు, చారిత్రాత్మక తీర్పు. ఇందిరా సహానీ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా వర్గీకరణకు అనుకూలంగా చెప్పింది, ఇప్పుడే కాదు. సో ఇందిరా సహానీ జడ్జిమెంట్ ఇంకా ముందు. సో ఆ జడ్జిమెంట్లో ఏమన్నంటే కనెక్టింగ్ థ్రెడ్ అండ్ కంపాక్ట్ క్లాస్ అని 2 పదాలు వాడారు. అంటే వెనుకబడిన వర్గాన్ని గుర్తించేటప్పుడు ఆ వెనుకబడిన వర్గానికి సంబంధించిన వారికి లింక్ ఏంటి, అందరూ వెనుకబడి ఉండాలి. అందులో కొందరు ఎక్కువ డెవలప్ అయి ఉంటే, లేదా కొందరు మోర్ బ్యాక్వర్డ్, కొందరు లెస్ బ్యాక్వర్డ్ ఉంటే అది ఒక కంపాక్ట్ క్లాస్ కాదు, కనెక్టింగ్ థ్రెడ్ మిస్ అవుతుంది. కనెక్టింగ్ థ్రెడ్ మిస్ అయినప్పుడు మోర్ బ్యాక్వర్డ్ వారు దెబ్బతింటారు, లెస్ బ్యాక్వర్డ్ వాళ్ళు మొత్తం రిజర్వేషన్లను తీసుకెళ్ళిపోతారు. దీన్ని 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో కూడా ఒక ఆసక్తికరంగా ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక పళ్ళబుట్టను మీరు బలవంతులు బలహీనులు ఇద్దరు ఉన్న గుంపు ముందు పెడితే బలవంతుడే మొత్తం తీసుకెళ్ళిపోతాడు కదా, బలహీనుడికి ఆ పల్లె దొరకవు కదా అని చెప్తాడు. సో అందువల్ల మీకు ఇందిరా సహానీ జడ్జిమెంట్లోనే కనెక్టింగ్ థ్రెడ్ ఉండాలి. అందువల్ల ఒక బ్యాక్వర్డ్నెస్ అనే కనెక్టింగ్ థ్రెడ్ లేకపోతే, అది మిస్ అయితే వారు కంపాక్ట్ క్లాస్ కారు అంటారు. అయితే దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అంటే ఇందిరా సహానీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నది కదా, ఎస్సీ ఎస్టీలకు ఇది వర్తించదు అని వాదన పెట్టారు. కానీ రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీలు కూడా. ఎందుకంటే మీకు అందుకే చూడండి, వెనుకబడిన కులాలను సతీష్ మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. మరి అదర్ అని ఎందుకంటారు, ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనాలి కదా. మన దగ్గర బీసీ అంటారు, కానీ దేశం మొత్తం మీద బీసీ అన్నారు, ఓబీసీ. చాలా మందికి ఆ డౌట్ రాదు, ఓబీసీ ఏంది, బ్యాక్వర్డ్ క్లాసే కదా, మళ్ళీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి అని. అంటే ఎస్సీ ఎస్టీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ భాషలో, కానీ ఇతర వెనుకబడిన వర్గాల్లో అందుకే ఇతర అన్న పదం వచ్చింది, అదర్ అని వచ్చింది. అందువల్ల ఇందిరా సహానీ వర్డిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను
వర్గీకరించి కనెక్టింగ్ థ్రెడ్ పోకుండా జాగ్రత్త పడాలి, ఒక కంపాక్ట్ క్లాస్గా ఉండాలి అని ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తిస్తుందని నిన్న సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక మరో ముఖ్యమైనది ఇది ఆర్టికల్ 4కు విరుద్ధము. రైట్ టు ఈక్వాలిటీకి మీరు ఒక వర్గానికి షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తెగలో ఒక వర్గానికి నష్టం చేస్తున్నారు అనేది ఒక వాదన. అందువల్ల సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్లో అంతకుముందు 2020 దేవేందర్ సింగ్ వర్డిక్లో చెప్పింది ఇది రైట్ టు ఈక్వాలిటీకి ఎలా వ్యతిరేకము. ఇక్కడ ఎవరికి రిజర్వేషన్లు తొలగించడం లేదు కదా. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఈవెన్ క్రీమీ లేయర్ అయినా యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్, కానీ వారి సబ్ క్లాసిఫికేషన్, దాని వర్గీకరణ ఉపవర్గీకరణ అని తెలుగులో అంటున్నారు. సో ఉపవర్గీకరణ కానీ వర్గీకరణ కానీ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కాదు. ఇప్పుడు ఎవరికి రిజర్వేషన్లు పోవు, రిజర్వేషన్లు అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ ఏ బిసి డిగా వర్గీకరిస్తే మాలలకు రిజర్వేషన్ ఉంటుంది, మాదిగలకు ఉంటుంది, అందరికి ఉంటుంది కదా, ఎవరికి పోదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఏబిసిడీలు చేస్తే ఎవరికైనా పోయినాయా? అందరికీ రిజర్వేషన్లు ఉంటాయి. సో కానీ ఎవరి వర్గానికి వారికి ఉంటారు. అంటే వెనుకబాటుతనం ఆధారంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇది, అంతే తప్ప యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కాదు. అందుకే నిన్న సుప్రీంకోర్టు నిన్న తీర్పులు ఏమన్నదంటే మీరు ఎప్పుడు కూడా ఈ వర్గీకరణ పేరిట ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లో ఒక వర్గానికి ఒక ఉపకులానికి 100% ఇవ్వకూడదు అని చెప్పింది క్లియర్గా. 100% ఇస్తే అది యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అయితే. ఇప్పుడు ఉదాహరణకు మాదిగలకే 100% ఇచ్చారనుకోండి, మాలలకే మిగలవు కదా. అందువల్ల ఇది యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కాదు కనుక ఇది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు. పైగా మోర్ బ్యాక్వర్డ్ బెనిఫిట్ అవుతుంది కనుక ఇది రైట్ టు ఈక్వాలిటీకి అనుకూలం. సో అందువల్ల ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం కాదు అని నేను సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక మరో రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ 341(2). ఆర్టికల్ 341(2)లో ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలతో సంప్రదించి ఆయా రాష్ట్రాలలో ఎవరిని షెడ్యూల్ కులాలో ఉంచాలి అనేది డిసైడ్ చేస్తారు. ఫలానా కులాలు ఎస్సీలు అని. సో ఈవి చిన్నయ్య వర్డిక్ట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అప్పుడు 20 ఏళ్ల కింద ధర్మాసనం తీర్పు ఏంటంటే ఆర్టికల్ 341లో క్లియర్గా ప్రెసిడెన్షియల్ లిస్ట్ అని ఉంది కనుక దాన్ని రాష్ట్రాలు ఎలా మారుస్తాయి? మార్చడానికి వీలు లేదు కదా. వాళ్ళందరినీ ఒక క్లాస్ గా షెడ్యూల్ కాస్ట్ అన్నాము, షెడ్యూల్ ట్రైబ్స్ అన్నామంటేనే వారు ఒక గ్రూప్ కదా, మళ్ళీ ఎలా డివైడ్ చేస్తామని సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్డిక్ట్లో చెప్పింది. నిన్న కూడా 7 సభ్యుల ధర్మాసనంలో డిసెంట్ జడ్జిమెంట్ జస్టిస్ బేలా త్రివేది ఇచ్చిన తీర్పు కూడా అదే ఆర్గ్యుమెంట్. అంటే ఆర్టికల్ 341లో షెడ్యూల్ కులాలుగా కొన్ని కులాలను భావిస్తున్నారు కనుక వీళ్ళందరూ ఒకే క్లాస్ కదా, దీన్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తావు అని ఆర్గ్యుమెంట్ పెట్టారు. కానీ నిన్న జడ్జిమెంట్ లో ఏమన్నారంటే నిన్న జస్టిస్ గవాయ్ కూడా తమ తీర్పులో కొనిపెట్టారు ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్లను షెడ్యూల్ కులాలకు ఇవ్వటానికి ప్రాతిపదిక కాదు. దట్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అంటే షెడ్యూల్ కులాలుగా ఎలా గుర్తించాలి అన్న దానికి సంబంధించిందే తప్ప షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉన్న అధికరణ ఆర్టికల్ 341(2) కాదు అని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది నిన్న. ఇక్కడ ఎందుకంటే మీకు నిన్న డివై చంద్రచూడ్ కూడా తన తీర్పులో చెప్తాడు 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్లోనే వర్గీకరణ ప్రాతిపదిక ఉంది, ఇప్పుడు కాదు. వాస్తవంగా ఈ వర్గీకరణ 70 ఏళ్ల కిందనే ప్రాతిపదిక ఉంది. ఎలా ఉంది అన్న దానికి ఆయన మహారాష్ట్ర ఉదాహరణ చెప్తాడు. మహారాష్ట్రలో 24, 25 గుర్తున్నంత వరకు మోర్ దెన్ 20 కాస్ట్ షెడ్యూల్ కులాలుగా ప్రకటిస్తే అందులో 9 మాత్రమే రాష్ట్రమంతా షెడ్యూల్ కులాలు. అంటే అర్థమైంది ఒకే స్టేట్లో ఒక కులం కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ అయితే కొన్ని ప్రాంతాల్లో కాదు. అంటే అర్థం ఏంటి? దాన్ని బట్టి క్లియర్గా వర్గీకరణ అంటే ఒక విత్ ఇన్ ద స్టేటే ఒక కాస్ట్ కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ కొన్ని ప్రాంతాల్లో కాదు అంటే ఆ ఎస్సీ కులంలోనే భిన్నమైన స్థాయిలో ప్రజలు ఉన్నారు అని గుర్తించినట్టే కదా. అంటే వర్గీకరణ యొక్క ప్రాతిపదికను 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆన్ ఎస్సీస్ అండ్ ఎస్టీసే అంగీకరిస్తుంది కదా అని నేను డివై చంద్రచూడ్ చెప్తాడు. అందువల్ల ఇది ఆర్టికల్ 14కు వయలేషన్ కాదు, ఆర్టికల్ 341కు వయలేషన్ కాదు, ఆర్టికల్ 16(4)కు వయలేషన్ కాదు. ఇక దీంట్లో ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చెప్పి వచ్చిందంటే ఈవి చిన్నయ్య వర్డిక్ట్లో కూడా ఎస్సీస్ అనేది హోమోజీనియస్, వాళ్ళంతా షెడ్యూల్ కాస్ట్, మళ్ళీ మీరు ఎలా డివైడ్ చేస్తారు? అన్టచబిలిటీ ఆధారంగా వాళ్ళని ఎస్సీలో అన్నావు అంటరాడుతారు.
ఇవాళ మరి అన్టచబిలిటీ ఆధారంగా ఉన్నవారిని ఎలా డివైడ్ చేస్తామని ఇది చాలా ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్ కూడా. ఎందుకంటే రేపు అంటరానితనం పోతుంది, ఎప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు పోతాయా? అవును. సో అదే ప్రాతిపదిక అయితే ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించేవారు అంటరానితనం ప్రాతిపదికగా షెడ్యూల్ కాస్ట్గా పేర్కొన్నారు గనక, వర్గీకరించారు గనక మీరు వాళ్ళను ఎలా ఉపవర్గీకరణ చేస్తారనో ఆర్గ్యుమెంట్ పెడతారు. అది ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అంటరానితనం లేదు, పోయింది కదా, మరి ఎందుకు రిజర్వేషన్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అదే బాలగోపాల్ వ్యాసం కూడా నిన్న ప్రస్తావనకు వచ్చిందని, అంటే దళితులకు అన్యాయమైన ఆయన ఒక వ్యాసం రాశారు. అది వాస్తవం. ఆయన అంటే ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాస్తాడు. సో మీకు ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, అసలు అంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పులో కూడా డివై చంద్రశేఖర్ చెప్తాడు, ఈ అన్టచబిలిటీ ఆధారంగా అంటే ఒక ఐడెంటిటీ ఆధారంగా షెడ్యూల్డ్ కాస్ట్ గా గుర్తించినప్పటికీ కూడా మరో ఐడెంటిటీ ఆధారంగా వర్గీకరించకూడదని రాజ్యాంగంలో ఎక్కడుంది అని అడిగారు. అంటే మీకు మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్ ఉన్నప్పుడు అదొక ఐడెంటిటీ కదా, కింది అన్టచబిలిటీ అనేదే ప్రాతిపదిక, డౌట్ లేదు. కానీ ఆ ప్రాతిపదికగా ఉన్నప్పుడు కూడా అందులో మరో ఐడెంటిటీ కూడా ఉంటుంది కదా. ఒక ఐడెంటిటీ ప్రాతిపదికగా ఎస్సీస్ గా గుర్తిస్తే ఇంకో ఐడెంటిటీ ప్రాతిపదికగా సబ్ క్లాసిఫై చేయకూడదని ఎక్కడుంది అని నిన్న తీర్పులో కూడా పేర్కొంటారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటంటే రెండు వర్గాలుగా గుర్తించాలంటే రాజ్యాంగము సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది టెస్ట్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటారు. అంటే రీజనబుల్ డిఫరెన్షియా ఉందా అంటే ఒకే క్లాస్ లో రెండు వర్గాలుగా, మూడు వర్గాలుగా, నాలుగు వర్గాలుగా స్పష్టమైన తేడాతో ఉన్నారా అనేది అడుగుతారు. అందువల్ల మీకు జస్టిస్ విఆర్ కృష్ణయ్య స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా చెప్తాడు. అంటే ది షెడ్యూల్ కాస్ట్ ఆర్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీస్, రేసెస్, మీ గ్రూప్స్ అని స్పష్టంగా చెప్తాడు. అంటే ఇట్ ఇస్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీస్, రేసెస్ అండ్ గ్రూప్స్. అంటే షెడ్యూల్ కులాలుగా రాజ్యాంగము వారిని ఒక క్లాస్ లో పెట్టినా వాళ్ళందరూ ఒకే రకమైన హోమోజీనియస్ గ్రూప్ కాదు. ఇందులో అనేక రకాల కులాలు, జాతులు, ఈవెన్ ట్రైబ్స్, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారని చెప్పి స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో విఆర్ కృష్ణయ్య చెప్తాడు. సో అందువల్ల ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్ జస్టిస్ చిన్నపరెడ్డి వసంత్ కుమార్ కేసులో అంటాడు, ఒక సాధారణమైన కొద్దిపాటి తేడాలు కాదు, చాలా పెద్ద డిఫరెన్సెస్ ఉన్నప్పుడు రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయాల్సిందే. అలా చేయడం ద్వారానే రిజర్వేషన్ల బెనిఫిట్ ను ది మోస్ట్ డిజర్వింగ్ పీపుల్కి వెళ్తుంది. షెడ్యూల్ కులాలే జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఎన్ఎం థామస్ జడ్జిమెంట్ లో వాడిన పదం ఏంటంటే లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అంటారు. అంటే అత్యంత అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు. అందువల్ల ఇవాళ మాదిగలైనా, మాలలైనా షెడ్యూల్ కులాల్లో అత్యంత అణగారిన వర్గాలే. షెడ్యూల్ కులాలంటేనే అణగారిన వర్గాలు. అందువల్ల ఇదేదో ఇప్పుడు మాలలు అభివృద్ధి చెందిపోయారు అనే రాంగ్ నోషన్ కూడా ఉండకూడదు. అందువల్ల మాలలైనా, మాదిగలైనా లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్, ఇద్దరికి న్యాయం జరగాల్సిందే. అయితే విత్ ఇన్ ద షెడ్యూల్ కాస్ట్ కొంతమంది మోర్ బ్యాక్వర్డ్, కొంతమంది లెస్ బ్యాక్వర్డ్ గా స్పష్టమైన తేడాలు ఉన్నప్పుడు, అది కూడా గణనీయమైన తేడాలు ఉన్నప్పుడు, మామూలు తేడాలు కూడా కాదు, గణనీయమైన తేడాలు ఉన్నప్పుడు సామాజికంగా కూడా, అంటే ఎకనామిక్ నే కాదు సామాజికంగా కూడా, అందుకే దే ఆర్ మోర్ అప్రెస్డ్ గా ఉన్నప్పుడు వర్గీకరణ ఒకటే పరిష్కారం. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను సార్. నేను ఓ రోజు టీవీ ఛానల్కి వస్తూ కారులో వస్తున్నా, ఛానల్ ఆ డ్రైవర్ని అడిగాను, మీది ఏ ఊరు బాబు అని. నార్మల్ గా నాకు అలవాటు మాట్లాడుకుంటూ వస్తుంటాను. అచ్చంపేట సార్ అన్నాడు. మరి ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ ఉంటున్నాను. ఎందుకయ్యా మరి ఊరు నుంచి వచ్చేసావు అన్నా. నేను కులాంతర పెళ్లి చేసుకున్నా సార్, మా అమ్మ ఎలాగొట్టింది సార్, ఇట్లకెళ్ళి కులం తక్కువ దాన్ని చేసుకొచ్చుకుంటావురా, నా ఇజ్జత్ తీస్తున్నావు కదరా, కులం తక్కువ దాన్ని తీసుకొచ్చి అలా ఎలాగొట్టింది అన్నాడు. అంటే ఏం కులం మీది అన్న. మేము ఎస్సీలు సార్ అన్నాడు. అరే ఎస్సీలు అంటూ కులం తక్కువ ఇంకెవరు ఉంటారు పాపం, వాళ్ళే లోలి చేస్తుంటే ఏం లేదు సార్, మేము మాలలం సార్, మాదిగా అమ్మాయిని చేసుకున్నా, నా కులం తక్కువ దాన్ని చేసుకొచ్చుకుంటావురా, నా ఇజ్జత్ ఇస్తావురా, నేను ఎట్లా బతకాలరా ఇంట్లో అని తిట్టి పంపించింది సార్. అంటే ఎంత చూడండి, మీరు ఒక్క ఉదాహరణ చాలా దే ఆర్ ద మోస్ట్ అప్రెషన్ అని తెలవటానికి. అందువల్ల మీకు వాళ్ళ సోషల్ అప్రెషన్ లో అనుమానమే లేదు కదా. నేను ఇవాళ కాదు, నేను వర్గీకరణ పైన 30 ఏళ్ళుగా మాట్లాడుతున్నది ఇదే, ఇవాళ కాదు. నేను రాసాను, మాట్లాడాను, 20 ఏళ్ల కింద కూడా మాట్లాడాను, 10 ఏళ్ల కింద కూడా మాట్లాడాను. సో ఇవాళ జడ్జిమెంట్ రావచ్చు. ఈవెన్ మందకృష్ణ మాదిగా మీటింగ్ పెడితే ప్రకాష్ అంబేద్కర్ తో పాటు నేను కూడా పాల్గొన్నాను. సో అందువల్ల
ఇది ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. దయచేసి ఎవరు కూడా అనుకోవాల్సింది Right. అలా ఇందులో తీసుకోవడానికి లేదు. మాలలకు వ్యతిరేకం అని కాదు. రైట్, అలా సమాజంలో ఒక వర్గము బాగా అనగానున్నప్పుడు వారికి రిజర్వేషన్లు కల్పించడం అనేది ఒక రిజర్వేషన్ లక్ష్యం కదా. అందులో మోర్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ రావాలి కదా. అవును, సింపుల్ ప్రిన్సిపల్ అది. ఎస్ సార్, అవును, అసలు లక్ష్యం అది కదా.